సినిమా అయితే చాలా బాగుంది. లాస్ట్ 10 నిమిషాలు అయితే హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. స్టోరీ సినిమాలో చూసి తెలుసుకున్నాను. స్టోరీ సినిమా చూసుకోండి. డైరెక్టర్ కి మెచ్చుకోవాలి. చాలా బాగుంది. ఇంకో రాజమౌళి దొరికాడు. మిగతా అన్ని కానీ బాగుంది. ఖచ్చితంగా చూడండి. సూపర్ అన్న. అసలు లో బడ్జెట్ లో చాలా ఇచ్చారు. బాగుంది చూడండి. లో బడ్జెట్ మిస్ అవ్వండి. పార్ట్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. చాలా 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 బాగుంది. ప్రతి సీన్ కూడా గూస్ బంప్స్ ఉంది. అసలు ఈ సినిమా అంటే ఇలా ఉంటుందా? రాజమౌళి గారు నెక్స్ట్ ఇతను కూడా పెద్ద డైరెక్టర్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇలాంటి తీస్తే కానీ మనకి జై శ్రీరామ్ నెక్స్ట్ ఉంది మందిర్ ఉంది కదా, అలా ఓపెన్ చేయడానికి దీనికి ఒక పెద్ద స్టోరీ చెప్తే రివ్యూ ఉంటాయి. ప్రతి సీన్ ఒక హైలైట్ అనమాట. చాలా ఉందంటే ఒక పీక్ షో ఉందన్నమాట. జై శ్రీరామ్ చాలా బాగుంది సినిమా. చూడవలసిన సినిమా. హనుమాన్ సినిమా చూసాను. ఆ సినిమా అయితే అసలుకి వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలుకి ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా. చూసా బ్రో. సినిమా అయితే వేరే లెవెల్ బ్రో. హనుమాన్ 1 మ్యాన్ షో అనే చెప్పచ్చు. తేజ సజ్జా మీ నాయనమ్మకి చెప్పావు నువ్వు స్టార్ హీరో అయ్యావని, మగ్గాడు అయ్యావని. ఏంద్రా పర్ఫార్మెన్స్, ఆ ఎలివేషన్స్, అసలుకి ఫైట్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. అసలుకి సినిమా ఈ విధంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఒక దేవుడి సినిమాని తీసుకొని వచ్చి అసలుకి ఈ విధంగా వేశారు. అసలు చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామిని నేను ఫస్ట్ టైం చెప్తా ఉన్నా, 2 కళ్ళు సరిపోలేదు బ్రో, 4 కళ్ళు కావాలనిపించింది అనమాట. జై శ్రీరామ్ జై హనుమాన్ అని చెప్పొచ్చు. దాని తోడుగా రవితేజ అన్న వాయిస్ ఉందన్న, ఒక కోతితోటి వాయిస్ కామెడీ ఉంటుంది. అదైతే పీక్స్ అంటే పీక్స్ బ్రో. సినిమా ఒకటే చెప్తా ఉన్నానా, సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ విజువల్ వండర్స్ అన్న. అవతార్కి మించి ఉందన్న విజువల్ వండర్స్. నేను ఎక్స్పెక్టే చేయలేదన్నమాట. అవతార్ కూడా దీని ముందు పనికిరాదు. ఆ గ్రాఫిక్ వర్క్ చేశారన్న, దానికి ఎవడైనా సరే సలాం అవ్వాల్సిందనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. వరలక్ష్మి, శరత్ కుమార్ కానీ, గెటప్ సీన్ కానీ, క్యారెక్టర్ కానీ అన్ని చాలా బాగున్నాయన్న. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. ఒకటే చెప్తా ఉన్నా, పండగ ఈ రోజుతోనే స్టార్ట్ అయింది. అది హనుమాన్ ఉన్నాడు కాబట్టి ఈ రోజు నుంచే మనకి సినిమా సూపర్ డూపర్ హిట్. పండుగలు అన్ని సెలబ్రేషన్ చేసుకోండి. తేజ సజ్జా నువ్వు నిలబడిపోయినావు. నీకు ఈ పునాది సినిమా. మీ నాన్నమ్మతో గర్వంగా చెప్పు, సినిమా ఇట్టు కొట్టాను నానమ్మ అని. చాలా అనమాట. ప్రశాంత్ వర్మ సినిమా వర్త్ అంటే వర్త్, అదే గుర్తు అనమాట. సినిమా వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు. బీజిఎం అయితే చాలా చాలా హైలైట్ ఉందన్న. అతనికి విజువల్కి ఏలయ్యాల్సిందే, గ్రాఫిక్స్కి గడగల్లాడిపోవాల్సిందే. ఆల్ వరల్డ్కి తీసుకొని పోయాడు బ్రో. సినిమా అయితే ఖచ్చితంగా చూడండి అన్న. ఇది మీరు హనుమాన్ భక్తులు ఎవరున్నా సరే, రామ్ భక్తులు ఎవరున్నా సరే ఈ సినిమాని చూడండి. సినిమా చూస్తున్నందు వాటికి జై శ్రీరామ్ జై హనుమాన్ అవే నినాదాలు మార్మోగాయి అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. థ్యాంక్ యూ. ఏందన్నా 150 నుంచి 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకన్నా. బోరింగ్ కూడా ఏం లేదు సార్. మంచిది. సినిమా చాలా బాగుంది. సినిమా పేరు తగ్గట్టే కరెక్ట్గానే బీజిఎం కానీ విజువల్సే కానీ బాగున్నాయి. సెంటిమెంట్, డ్రామా, యాక్షన్ కూడా బాగుంది. ఎవ్రీథింగ్ బాగుంది. పేరుకు తగ్గట్టు హనుమాన్ అంటే హనుమంతునిలాగానే కరెక్ట్గా తీసిండ్రు. చాలా బాగుంది. పర్లేదు. సంక్రాంతికి అయితే బ్లాక్ బాస్టర్ జై హనుమాన్ జై హనుమాన్ పక్క. చాలా బాగుంది. అన్ని ఎక్కడ బోరింగ్ లేదు. చాలా బాగుంది. కరెక్టు స్క్రీన్ ప్లే కానీ అద్భుతంగా చాలా బాగా వచ్చింది. హనుమంతుని అయితే చాలా హైలైట్ అంటే హైలైట్ అండి. ఇక చెప్పలేదు, మాటలేదు, చెప్పడానికి వస్తలేదు. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను, చెప్పడానికి వస్తుంది. హైలైట్ అంటే హైలైట్. ఇక ఈ సినిమాకు మించితే లేదు, ఏ సినిమా లేదు. ఇక బ్లాక్ బస్టర్. ఇక సంక్రాంతికి కానీ ఇంకా ముంగట. కానీ ఈ సినిమాకు స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు. ఎందుకో స్క్రీన్స్ తక్కువ ఇచ్చారు ఎందుకేమో తెలియదు. కానీ హనుమంతుడు మాత్రం బంపర్ కొట్టేశాడు సార్. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. నేనైతే 2 సార్లు ఎయిట్ చేశాను. నాకు ఎమోషనల్ అయిపోయింది. ఎమోషనల్ వచ్చేసింది, అయిపోయింది. హనుమంతుడు వచ్చేసినట్టు అయిపోయింది కదా. థియేటర్లోనే హనుమంతుడు ఉన్నట్టు. జై శ్రీరామ్. ప్రశాంత్ వెల్ డిజర్వ్డ్ హిట్ కొట్టాడు. ఐ నో ప్రశాంత్. తేజ కూడా తెలుసు నాకు. సో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ జస్ట్ కపుల్ ఆఫ్ రైటింగ్స్ నేను ఉన్నాను లాంగ్ బ్యాక్. సో నేను మా ప్రోడక్ట్ గురించి చెప్పకూడదు, బట్ ఇట్స్ గుడ్. అది ఎవరి కంటెంట్ వాళ్ళు సార్, అది చెప్పలేం. కానీ బట్ ప్రశాంత్ ఏదైతే నమ్మాడో హీ ట్రస్టెడ్ ఇట్. ఫస్ట్ నుంచి ట్రస్ట్ చేశాడు. థియేటర్స్ ఇష్యూ జరిగిన హీ జస్ట్ సెడ్ వన్ థింగ్, వీ హ్యావ్ అవర్ బ్యాక్ బోన్ అని చెప్పి. ఆ బ్యాక్ బోన్ హీ ప్రూవ్డ్ ఇట్. అది నేను కామెంట్ చేయలేను, బికాజ్ ఇట్స్ అవర్ ప్రోడక్ట్. మా ప్రోడక్ట్ గురించి మేము చెప్పలేము. బట్ హీ డిజర్వ్డ్ ఇట్.
వన్స్ అగైన్ కంగ్రాట్స్. నాకు చాలా బాగుంది, చాలా బాగా అదే కానీ విజయం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో ట్విస్ట్ ఉంటుంది లాస్ట్కు, అది సినిమా చూసినా తెలుస్తుంది మీకు. రివ్యూ చేయను, చాలా అంటే చాలా బాగుంది. హాలీవుడ్ కన్నా చాలా బాగుందండి, చాలా అంటే చాలా పార్ట్ 2 కూడా వస్తుంది అనుకుంటా. చాలా అనుకున్నాం కదా అన్న, నిజంగా హనుమాన్ మూవీ చాలా ఇంకా వేరే లెవెల్ అన్న, చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ నిజంగా. గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో యాక్టింగ్ అంటే చిన్నప్పుడే చూసాం తన యాక్టింగ్ కానీ, యాక్టింగ్ అయితే అమ్మ మొగుడు అనిపించడం చాలా బాగుంది. వండర్ఫుల్ అన్న, ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ ప్రతి ఒక్కరి యాక్టింగ్ కానీ చిన్న క్యారెక్టర్ చాలా మందిని పెట్టారు. అలాగే మన రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ కానీ అసలు వరలక్ష్మి అయ్యా సూపర్ అయ్యా. అన్న చెల్లెల సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో, ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి చాలా బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది అసలు. ఆదిపురుషు కంటే ఆదిపురుషుకు అమ్మ మూడు లెక్క తీసిరన్న సినిమా చాలా బాగుంది. మనం యాక్టింగ్ వైజ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అబ్బో ఇలా చెప్పుకుంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇంత అద్భుతమైన సినిమా అయితే ఎవరు చూడరు. హనుమాన్ అంటే నిజంగా చాలా రోజుల తర్వాత హనుమాన్ దేవుని గురించి ఒక మంచి సినిమా వచ్చింది భయ్య, చాలా బాగుంది. అంటే ఎవరు ఊహించారు ఇంత బాగుంటుంది ఆ సినిమా అనేది, చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. కానీ మెయిన్ నిజంగా ఆ లొకేషన్స్ కానీ ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో పర్ఫార్మెన్స్ అన్న సూపర్ గా అసలు నిజంగా. అలాగే హీరోయిన్ సపోర్టింగ్ రోల్ కానీ చాలా బాగుంది. విలన్ కానీ మనోడు ఎంత చేసినా కూడా వెన్నెల కిషోర్ అయితే అదే అన్న. ఇప్పుడే హనుమాన్ మూవీ చూస్తున్నా, నిజంగా నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న. బాహుబలి తర్వాత ఆ రేంజ్ మూవీ అంటే నిజంగా 100% హనుమాన్ అన్న. అసలు ఏం విజువల్స్ అన్న, అసలు విఎఫ్ఎక్స్ వర్క్, అది విఎఫ్ఎక్స్ లేకపోతే రియల్ అన్నది కూడా తెలియట్లేదు, అంత బాగా చేశారన్న. మొన్న ఆదిపురుషు వచ్చింది, అందులో మనం చూసాం విఎఫ్ఎక్స్ ఏదో చిన్నపిల్లల బొమ్మల్లా ఉంది. ఈ సినిమా చూస్తుంటే ఇలాంటి లొకేషన్స్ ఎక్కడ ఉన్నారా బాబు అనిపించింది. కానీ అసలు విజువల్స్ నిజంగా అన్న అల్టిమేట్. విఎఫ్ఎక్స్ వర్క్ అని ఎక్కడ కూడా తెలియలేదు, సూపర్. అంటే బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా అంటే ఖచ్చితంగా హనుమాన్ అన్న. అసలు ఏం ఫైట్స్, ఏం స్టోరీ అయితే ఎక్కడ ల్యాగ్ అని కానీ లేదంటే బోర్ అని కానీ ఏం లేదు. త్రూ అవుట్ ఇరగదీస్తున్నాడు సినిమా. పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో. పార్ట్ 2 లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇచ్చారు. అసలు నిజంగా 2025 ఎప్పుడు వస్తుందా, పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా, వచ్చే ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 2లో ఆంజనేయ స్వామి ఎంట్రీ అయితే మాత్రం డెఫినెట్గా ఉంది. ఇరగదీసింది సూపర్ అన్న, సూపర్ ఉంది సినిమా ఇది. సత్య యాక్టింగ్ అయితే మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ లాగా లేదు, ప్రభాస్ తర్వాత ప్రభాస్ లాగా అనిపించాడు అన్న. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే నా స్వామి రంగా చూశాను భయ్యా. ఈ సంక్రాంతికి అసలైన సినిమా నా స్వామి రంగా. హనుమాన్ తర్వాత ఇదే మంచి హిట్. అల్లరి నరేష్ యాక్టింగ్ గా అదిరిపోయింది సినిమాలో. వాచ్ ఫర్ అల్లరి నరేష్, సూపర్ డూపర్ హిట్. నా స్వామి రంగా బాగుందన్న, బాగుంది. నా సాంగ్స్ అంతా చెప్పుకోవడానికి ఏం లేవు కానీ సినిమా మాత్రం బాగుంది. అల్లరి నరేష్, నాగార్జున యాక్టింగ్ బాగా చేశారు. ఎర్ర తీశారు నా సామిరంగా అంతే. సాంగ్స్ ఓకే, ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. సెంటిమెంట్ అన్నదమ్ములు సంక్రాంతి హిట్. నాగార్జునకి సంక్రాంతి కలిసి వస్తుంది అంతే. ముందుగా సభకు నమస్కారం. ఇవాళ జంధ్యాల గారు పుట్టినరోజు, వాళ్ళు బతికే ఉంటారు. అందులో మన అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ ఇవాళ మన మనిషి అన్నాక కళాపోషణ అన్నారు కదా మన రావు గోపాలరావు గారు, ఆయన కూడా పుట్టినరోజు ఇవాళ. ఇలా మన టాలీవుడ్ అందగాడు శోభన్ బాబు గారు కూడా ఈ వారు పుట్టినట్టున్నారు. అన్నీ కలిసి వచ్చాయి. సంక్రాంతి పండుగ మామూలుగా ఉండదు. మొన్న గుంటూరు కారం, నిన్న సైకో జ్వరం, ఇవాళ మన కిష్టై కంట్లో కారం కొట్టినందుకు బాక్స్ ఆఫీస్కి కనకవర్షం కుట్టేలా శ్రీకారం. అదిరిపోయింది సినిమా. రే సిసింద్రే ఏజెంట్ సినిమాతో డిసప్పాయింట్ అన్న. అందరూ ఈ సినిమా చూసారంటే ఒక్కొక్కడికి బెళ్ళేసుకుని బెత్తరపోతారు. ఒక్కొక్కళ్ళు 10 సార్లు చూస్తారు. రామాయణం అంటే భక్తులు గుర్తొస్తాం కదా, ఆంజనేయ స్వామి. అలాగే మన రాజ్ తరుణ్, మన అక్కినేని భక్తుడు అద్దరు కొట్టాడు, అదిరిపోయింది. ఇంకా మన అక్షిత రంగనాథన్ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కాకపోతే ఆవిడకన్నా కొంచెం నేను ఎక్కువ మిర్నా మేనన్ గారిని కొంచెం ఎక్కువ పొగుడుతాను, లేకపోతే మన శోభన్ గారి నుంచి మాట వచ్చేస్తుంది. అదిరిపోయింది సినిమా. విజయ్ బిన్ని గారు అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతి, భోగి, కనుమ అన్నీ ఒకరోజు వచ్చాయి. మాకు ఇప్పుడు డబ్బులు, మాకు అసలు ఫెస్టివల్ టైం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఈ 3 రోజులు మళ్ళీ ఒక్కొక్కడు 4-5 సార్లు చూస్తాడు. చూసుకోవాలి. ఏమన్నా పోపుల డబ్బాలు ఇంటికి వెళ్ళి మా ఇంట్లో కూడా పక్కింటి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. పోపులు అందరూ పండగ పోయారు కదా, పోపుల డబ్బాలు అన్ని పోపుల డబ్బాలు డబ్బులు కాదు, డబ్బాలన్నీ పట్టుకొచ్చేస్తాం. ఎందుకంటే ఆ సినిమా చూస్తాం. పోపులు ఏం తింటున్నాం మాకు తెలియదు. మన సంక్రాంతి పండుగ అంటే 100% సినిమా. అందులో మన ఆస్కార్ కీరవాణి గారికి కంగ్రాచులేషన్స్. జై తెలుగు భాష, జై కీరవాణి, జై రామోజీరావు, జై సుమక్క, జై అక్కినేని. పండగ చాలా రోజుల తర్వాత మన సంక్రాంతి పండుగ సినిమాల చెట్టు తర్వాత పండగ చాలా రోజుల తర్వాత స్టార్ట్ అయింది. మహేష్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గుంటూరు గారు. పండగ చాలామంది డబ్బులు లేక వేరే ఊరు వెళ్ళి మీ సొంత
కంగారు అడగండి. సొంతూరు వెళ్ళలేదని బాధపడద్దు. మీ ఇంట్లోనో పక్క ఇంట్లోనో పోపుల డబ్బులు దబ్బేసి నా సామిరంగా అంటే సినిమా చూడండి. అద్దరిపోయింది. థ్యాంక్ యూ. నాకు లవ్ యూ సో మచ్. వచ్చాం హిట్ కొట్టాం. జై అక్కినేని. నా సామిరంగా. యాక్చువల్గా మూవీ గురించి చెప్పాలంటే గుర్తుకొచ్చేస్తుంది నాకు. ఆ గీతాంజలి 2 త్వరలో వచ్చేస్తుంది. గతం గుర్తుకొచ్చేస్తుంది. వన్ అండ్ ఓన్లీ నాకు యంగ్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడు. విజయ్ బిన్ని డెబ్యూ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ డెబ్యూ డైరెక్టర్స్ ఎలాంటి హిట్స్ ఇచ్చారో తెలుసు. దసరా, హాయ్ నాని అట్లాంటి డెబ్యూ డైరెక్టర్స్ కూడా 2023లో బాగా హిట్స్ ఇచ్చారు. విజయ్ బిన్ని మీద నమ్మకం పెట్టి అక్కినేని నాగార్జున కొత్త వాళ్ళకి ఎలా ఛాన్స్ ఇస్తారో మన అందరికీ తెలుసు. సో ఈ మూవీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఈ మూవీకి 3+ అన్న నేను చూసిన వరకైతే. ఫస్ట్ కింగ్ నాగార్జున పెర్ఫార్మెన్స్, ఆయన స్క్రీన్ ప్రజెన్స్. సెకండ్ బీజిఎం కీరవాణి. తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్, కామెడీ, నరేష్ యాక్టింగ్. అల్లరి నరేష్, కింగ్ నాగార్జున వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్ అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అసలు ఓ రేంజ్లో వెళ్ళిపోయింది. ప్రీ ఇంటర్వెల్ సీన్స్ హైలైట్. సెకండ్ హాఫ్ ఏమవుతుందన్న ఇంట్రెస్ట్ తోటి ప్రేక్షకులను ఎంగేజ్ చేశాడు. సెకండ్ హాఫ్లో కూడా చాలా బాగా ఇచ్చాడు. క్లైమాక్స్ కూడా అసలు మామూలుగా లేదు. మెయిన్గా సినిమాకి అసెట్ అంటే బీజిఎం అన్న. అసలు ఎలా కొట్టాడంటే సింపుల్గా తమన్కి పునగాల వచ్చి బాలయ్య బాబుకి ఎలా కొడతాడో, కీరవాణి మరి ఏ మూలలో కొట్టాడో కానీ. అండ్ ఇంకొకటి మన నాగార్జున గారు హీరోయిన్ సైకిల్ మీద ఫ్రంట్ కూర్చోబెట్టుకుంటే కీరవాణి గారు బీజిఎం కొట్టారు. ఇక్కడ కాదు, ఈవెన్ ఆర్జీ వెళ్ళి మామూలుగా అమెరికాలో వెళ్ళి ఎవరన్నా జేమ్స్ కెమెరాన్ బతిమాలలో కూడా ఎవరు అలాంటి బీజిఎం కొట్టలేరు. అది ఎలా ఉందంటే నాగంటే నువ్వు అంటేనే లవ్ అన్నట్టుగా బీజిఎం వస్తుంది. సైకిల్ మీద నాగు హీరోయిన్ ఎక్కించుకుంటే అదిరిపోయింది ఆ బీజిఎం. సో ఈ సంక్రాంతికి విన్నారు 4 సినిమాలు వచ్చినాయి అన్న. 4 సినిమాలు నేను చూశాను. హనుమాన్ ఒకటి, తర్వాత గుంటూరు కారము, సైంధవు, తర్వాత ఇది. కానీ నా ప్రియారిటీ హనుమాన్ ఫస్ట్ అన్న. తర్వాత యాక్షన్, కామెడీ, థ్రిల్లరు కావాలి అంటే పండగ లాంటి సినిమా. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు పండగకి వస్తున్నాం, బాక్స్ ఆఫీస్ కొడుతున్నాం అన్నట్టు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్ని రకాలుగా ఉన్నాయి. హనుమాన్ చూసి ఇది చూడండి, సరిపోతుంది అంతే, ఇంకేం లేదు. ఖచ్చితంగా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. అసలు ఎలివేషన్స్ అయితే మామూలుగా లేవన్నా. టైటిల్ కార్డు కూడా అసలు ఇంతవరకు నాకు నాగార్జున కెరియర్లో ఇట్లాంటి టైటిల్ కార్డు పర్లేదు. అంత ఎలివేషన్స్ తోటి ఇచ్చాడు, బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా మనకు సాంగ్స్ కూడా ఏదో పెట్టినట్టు కాకుండా సీక్వెన్సెస్లోనే వచ్చాయి. ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. అసలు సినిమా మాత్రం చాలా అదిరిపోయింది. ఆయన చాలా పెద్ద ఏజ్ అయినా కూడా చాలా మంచిగా చేశారు. ఫైట్ సీన్స్ అన్నీ, పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, బీజిఎం కూడా బాగుంది. ఇంకా సినిమా మాత్రం నా సామిరంగా కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ ఉంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకును. అసలు మేము మామూలుగా అసలు ఇంత వయసులోని నాగార్జున గారు ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చి కంటిన్యూస్గా మేము స్టార్టింగ్ పేర్ల దగ్గర నుంచి లాస్ట్ వరకు ఆ ఎంగేజ్మెంట్ లెవెల్ మాత్రం సూపర్. నా సామిరంగా మూవీ చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్గా తీశారు. అంటే విలన్ క్యారెక్టరైజేషన్ ఎంటర్ అయినప్పటి నుంచి మూవీ చాలా హైప్ లేసిపోతూ ఉంటుందండి. బాగుందండి. అంటే తర్వాత నరేష్ మధ్యలో చనిపోవడము, తర్వాత నరేష్ ఫైట్ సీన్స్ కానీ అక్కడ నుంచి సినిమా మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది. లాస్ట్లో ఉంటుందండి, అది కొంచెం బాధ అనిపిస్తుంది. దానికి సరిగ్గా జడ్జి చేయలేకపోయాడేమో డైరెక్టర్ గారు అని అనిపించింది. లాస్ట్ సీన్ ఉంటుంది అనమాట, విలన్ చంపిన తర్వాత లాస్ట్ సీన్ నాకు ఎందుకో జస్టిస్ చేయలేకపోయాడేమో అనిపించింది క్యారెక్టరైజేషన్. ఎక్సలెంట్ సార్. కీరవాణి గారు అంతా బాగుందండి. వర్క్ ఈజ్ ఫైన్ అండి. సంక్రాంతి హిట్ బాగుందండి. మూవీ ఓవరాల్గా బాగుంది, కానీ జస్టిస్ లాస్ట్లో చేయలేకపోయాడు అనేది నాకు డైరెక్టర్ గారిని అనిపిస్తుందండి. అది లాస్ట్లో ఉంటుంది సార్, ఆ సీన్ చెప్పకూడదు, మూవీ చూస్తే అర్థమవుతుంది. అది కొంచెం జస్టిస్ చేయలేకపోయాడేమో అనిపించింది హీరోకి. ప్రతి ఒక్కరూ వయసు 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 అంటారు మాట్లాడితే. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఏదైనా చేయలే. ఈ సినిమాలు ఉంది కొద్దిగా, ఏది లవ్ గురించి ఉంది. లవ్ ట్రాక్ అయినా కానీ, ఒక యాక్షన్ చేయాలనే కానీ,
ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని రప్పిల్లనే కానీ ఏదైనా ఒక కింగ్ నాగార్జునకే. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో 65+ ఉన్నది ఆయనకి. 65 ఇప్పుడు 65 రన్నింగ్ అవుతుంది. అటువంటి గ్లామర్గా ఇంత గ్లామర్గా ఇంకా ఆయన మెయింటైన్ చేస్తానంటే తెలుగులో ఏకైక ఒక హీరో నాగార్జున. అటువంటి హీరో జరగడం మనకి మెచ్చుకోవాలా. ఏది చేసినా ఆయన చేసి ఒప్పుకుంటారు, కానీ మిగతా హీరోలు చేసి ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈయన ఏది చేసినా రొమాన్స్ చేయని, యాక్షన్ చేయని, కుటుంబ పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా చేసినా ఒప్పుకోవాల్సిన ఏకైక హీరో ఒక నాగార్జున గారు. ఇప్పుడు అంటున్నారు పాన్ ఇండియా అంటున్నారు. పాన్ ఇండియా అని 90sలోనే. ఎప్పుడో పాన్ ఇండియా అంటే ఏంది అర్థము? అన్ని భాషలలో మెచ్చినోడిని పాన్ ఇండియా స్టార్ అంటాడు. రక్షకుడు సినిమా గుర్తుందా? అప్పట్లోనే ఏ హీరో ఇప్పుడేందో పాన్ ఇండియా ప్రభాస్ అంట వాళ్ళు అందరూ మన వాళ్ళే, అది మనకు మంచిదే. కానీ ఎప్పుడో 90sలోనే పాన్ ఇండియా స్టార్ రుచి చూసినది ఎవరు? ఏకైక హీరో, అగ్ర హీరో, ఓన్లీ కింగ్. దీంతో ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కదా, ఈ పండక్కి నా సామిరంగా అన్నాడు. నా సామిరంగా అని నా పండగ ముందు 3 సినిమాలు రిలీజ్ చేసినాక ఈ సినిమా రిలీజ్ చేయడానికి కారణం కూడా అదే. ఏంటంటే 100% ఇచ్చినాడు కాబట్టి. సంక్రాంతి అంటేనే నాగార్జున అంటేనే సంక్రాంతి. ఏ పండగకైనా కానీ ఇప్పటికి 6 times ఏమో వచ్చాడు సంక్రాంతికి. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. సో కాబట్టి కింగ్ ఈజ్ బ్యాక్. ఇంకొకసారి కానీ ఎవరైనా కానీ కావాలనే నాగార్జున ఫ్యామిలీని ట్రోల్స్ చేయడము ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ మా అఖిలన్నకి ఒక్క హిట్ పడింది అనుకో, కింగ్ ఇస్ బ్యాక్ కాదు, దారి తప్పినాడు బ్యాక్. మా అఖిలన్నకి కానీ ఒక్క సినిమా హిట్ పడింది అనుకో, దాని కథ మామూలుగా ఉండదు. కానీ కింగ్ ఈజ్ బ్యాక్. అక్కినేని నాగార్జున తర్వాతే ఎవరైనా ఏది చేయాలి కానీ, భక్తి అయినా రక్తి అయినా ఇంకోటి ఏదైనా కానీ, యాక్షన్ అయినా కానీ. దీంట్లో కత్తి బట్టి అన్నాడు చూడు లాస్ట్ ఫైట్ సినిమా చూడండి ప్రతి ఒక్కరు. ఇంకొక విషయం చెప్తున్నా, అన్ని సినిమాలు బాగానే చూడాలా, కానీ ఈ సినిమా దసరాకి స్పెషల్. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, మంచిగా ఉంది, సూపర్. జై. మేము ఫస్ట్ నుంచి జై అక్కినేని ఫ్యామిలీ.